మట్టి కుండలో మనం ఈరోజు ములక్కాయ పులుసు పెట్టుకున్నాం. ముందుగా మట్టి కుండ పొయ్యి మీద పెట్టుకుని ముందుగా ఉల్లిపాయలు, ములక్కాయలు, టమాటాలు కోసుకొని ఇందులో వేసుకోవాలన్నమాట. సిమ్లో పెట్టుకున్నాం. ముక్కలన్నీ వేసుకుని కలిపేసుకున్నాం. తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుని సరిపోయిన ఉప్పు వేసుకుని ముక్కలను అయితే కలిపేసుకున్నాం. ముందు కలిపుకుని సిమ్లో పెట్టుకుని మనం మగ్గ పెట్టుకున్నాం ఫ్రెండ్స్. మగ్గ పెట్టేసుకున్నాం. ఇప్పుడైతే నేనైతే మట్టి కుండలో ములక్కాయ పులుసు అయితే పెడుతున్నాను. చింతపండుని కొంచెం 2 రెమ్మలు నానబెట్టుకున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి చక్కగా మగ్గిపోతున్నాయి. ఇంకా మగ్గాలి చక్కగా. ఉల్లిపాయలు అంతా మగ్గిపోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? అవి మగ్గిపోయినాయి చూడండి ఫ్రెండ్స్. చక్కగా మగ్గిపోయినాయి. కారం వేసుకుందాం. కొంచెం కారం వేసుకుని కలిపేసుకుందాం ఫ్రెండ్స్. కలిపేసుకుని ఈ చింతపండు పులుసు కూడా పోసేసుకుందాం. అందులో చూడండి కొన్ని చింతపులుసు పోసేసామో చక్కగా మసాలా. చూడండి ఫ్రెండ్స్ చక్కగా మసిలిపోయింది. ఇప్పుడైతే పొయ్యి బంద్ చేసేసుకుని మనం ఇంకా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. కుండలో ములక్కాయ చారు. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. మరి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్.